సార్, గౌరవనీయులైన ఆంధ్రరాష్ట్ర మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారండి. మీ ప్రభుత్వంలోని మా విశాఖపట్నం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఎదురుపత్తి గ్రామంలో పందల ఎల్లయ్యనాయుడు అనే వ్యక్తి మీ ప్రభుత్వంలో అమర్నాథ్ సార్ చుట్టూ తిరిగి మీ పార్టీ జెండా పట్టుకొని మిమ్మల్ని వాడుకొని, మీ ప్రభుత్వాన్ని వాడుకొని, మీ పార్టీని వాడుకొని దొంగ సర్వేలు చేసి, మీ ప్రభుత్వంలో మిమ్మల్ని మోసం చేసిన దొంగ సర్వేలన్నీ బయటకు వస్తాయని మరి ఈ ప్రభుత్వంలోని జనసేన పార్టీలో పోయి మరి నా భూములన్నీ మరి ఆక్రమించుకొని నన్ను ఆంధ్ర నుంచి తన్ని తోసేసినాడు సారు. 7 ఎకరాల 24 సెంట్లు మీ ప్రభుత్వంలో దొంగ సర్వే చేసినాడు సారు. మరి మీ పార్టీని వాడుకొని, మరి మిమ్మల్ని వాడుకొని దొంగ సర్వేలు చేసి మరి మీ పార్టీ నుంచి మరి జనసేనలో పోయి మరి ఈసారి మళ్ళీ మీ ప్రపంచం చూసి మీ పార్టీలోకి వద్దామని చూస్తున్నాడు సారు. మరి ఇలాట మరి దొంగ రాజకీయ నాయకుని మీరు ఆహ్వానిస్తారా, లేకపోతే చంచలగూడ జైలు తర్వాత తీహార్ జైలుకి తరలిస్తారా? చూడండి సారు, నా 7 ఎకరాల 24 సెంట్లు ఎలాగ ఆక్రమించుకున్నాడో. మా కసింకోట మండలం ఎదురుపత్తి గ్రామం పందల ఎల్లయ్యనాయుడు అనే వ్యక్తి మీకు తన వాల్ పోస్ట్ పెడతాను సారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోని మీరు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి క్షణమే పందల ఎల్లయ్యనాయుడిని తీహార్ జైలుకి తరలించాలి సార్, వాడి కుటుంబాన్ని మొత్తం సార్. ప్లీజ్ సార్ చూడండి సార్, నా డాక్యుమెంట్ చూడండి. ఇది 83లో మరి 83లోని మా అమ్మని చంపకముందు 70 సెంట్లు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాడు సార్. 83లోని మా బంధువుల చేత రాయించుకున్నాడు సార్. చూడండి సార్, 199/4 సర్వే నెంబరు 1983లో 70 సెంట్లు గొంతున అప్పారో గొంతు నారాయణమ్మ అనే వ్యక్తి చేత రాయించుకున్నాడు సార్. మా అమ్మకి తెలియకుండా రాయించుకున్నాడు సార్. నాకు 6 సంవత్సరాలు సార్, మా తమ్ముడికి 3 సంవత్సరాలు సార్, మా చెల్లి పుట్టి 6 నెలలు సార్. చూడండి సార్, ఈ 87లో అనా స్కూల్ వేసిన తర్వాత నేను 90 ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్న తర్వాత నా చేత సంతకం పెట్టుకొని ఎకరా రాయించుకొని నన్ను ఊరి నుంచి తోసేసినాడు సార్. చూడండి సార్, 97లోని గొంతెన నానాజీ, గొంతెన జోజిబాబు, గొంతెన శివలక్ష్మి, గొంతు ప్రకాశ్రావు శాత ఏ రకంగా రాయించుకున్నాడో చూడండి సార్. అసలు ఈ 97లో మా నాన్నకి మాకు సంబంధమే లేదు సార్ ఈ భూమి మీద, కానీ మా నాన్న చేత సంతకం పెట్టించుకున్నాడు సార్. మా నాన్నమ్మ ముసలి సార్, ఆమె చెప్పట్టుకొని ఊళ్ళో అడుక్కున్నా సరే గంజినీళ్ళు ఎత్తా లేదని అనా స్కూల్ నుంచి నెలకు 500 పంపించేవారు సార్ బొడిపల్లి ఆర్ట్స్ స్కూల్. అలాంటి ముసల్దాని చేత సంతకం పెట్టించుకున్నాడు చూడండి సార్ ఈ పందల ఎల్లయ్యనాయుడు. మరి ఇదేమో మా కసింకోట సిఐ స్వామినాయుడు దొంగ డాక్యుమెంట్ అంటున్నాడు సార్. ఇది నేనే స్టాంప్ వేసినానంటే నేనే ముద్ర వేసినాను. మా కసింకోట సిఐ గారును, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మా ఊరు ప్రెసిడెంట్ పెద్దలు మొత్తం మా ఊరిలో అందరూ ఇది దొంగ డాక్యుమెంట్ అంత నేను తయారు చేసినాను అంటున్నాడు సార్. ఇది ఈడే తయారు చేసుకొని దొంగ డాక్యుమెంట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు సార్. మరి ఇది హైకోర్టు జడ్జి గారు ఇది దొంగ డాక్యుమెంట్ కాదు, కరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్ అయితే మా ఊరు పంచాయతీని తీహార్ జైలుకి తరలించండి సార్. మా అమ్మని చంపేసిన తర్వాత మా నాన్న పారిపోయాడు సారు. అయితే మా నాన్నమ్మ ఉన్నది సార్, ముసలామె గొంతెన శివలక్ష్మి అని ఆమె గొంతెనప్పన భర్త, మా తాతయ్య భార్య. భర్త తాలూకు ఆస్తి భార్యది కదా అలాగనుకుని ఆమె పేరు మీద ఉన్నది 2 ఎకరాల 77 సెంట్లు 199/1 సర్వే నెంబర్ నా పేరు నా తమ్ముడి పేరు మీద రాసింది సార్. 2 ఎకరాల 77 సెంట్లు సార్. ఈ భూమి నా దగ్గర లేదు సార్, కానీ ఈ భూమి లేదంటున్నారు సార్ మా ఊర్లో వాళ్ళు. చూడండి సార్, 199/1 2 ఎకరాల 77 సెంట్లు సార్. మరి ఇలాంటి దోచుకున్న భూముడికి మా కసింకోట సిఐ స్వామినాయుడు తనకు పాదాభివందనం చేసినారు సార్. మా అనకాపల్లి కొంతాల రామకృష్ణ కూడా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు సార్. మరి నేను కంపల్సరీగా మరి విడుదల రజనీ మేడం గారికి నేను కంపల్సరీగా హైకోర్టు అడ్వకేట్ రజనీ మేడం గారికి కంపల్సరీగా నేను కలుస్తాను సారు. ఆమెకి నేను విన్నవేస్తాను సారు. ఆమె హైకోర్టులోని మరి ఇలాంటి పందలనాయుడు మీద ఏం తీర్పు ఇస్తుందో, మరి ఎలాంటి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినారా తన సుప్రీంకోర్టు జడ్జి గారి దగ్గర సమాధానం చెప్పాలి సార్ పవన్ కళ్యాణ్ గారు సార్.
1992 సంవత్సరంలోనే మా నాన్నకి మాకు సంబంధం లేదని 12 సంవత్సరాల కుమారుడికి 40 సంవత్సరాల తండ్రికి సంబంధం లేదని 1 ఎకరా భూమి 20,000కి కాశీపాలెం బద్దోలికి తనఖా పెట్టినాడు సార్ మా ఊరు ప్రెసిడెంట్ పందల నాయుడును మా బంధువులు సార్. 12 సంవత్సరాల కుమారుడు 40 సంవత్సరాల తండ్రి ఈడిపోయినట్టు ఏ రాజ్యంలో ఉన్నారు సార్. అయితే మా నాన్న వెళ్ళిపోయి మాకు అమ్మలేదని మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు సార్. ఆమె పేరు మీద 203 సర్వే నెంబర్లో ఎకరా 70 సెంట్లు పక్కా రిజిస్ట్రేషన్ చేస్తే 2-3 సంవత్సరాలు ఆమెని చంపేసి అందులోని సగం దోసేసుకున్నాడు సార్ ఈ పందలకి వెళ్ళినాడు. ఈ విషయం మా ఎదురుపతి పంచాయతీ పెద్దలందరికీ తెలిసింది సార్. మరి వీళ్ళ మీద నేను హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాను సార్. మరి గ్రామ పెద్దలందరూ హైకోర్టుకి రావాలి సార్. మరి ఈ దొంగ కాగితాలా అలాగని వాళ్ళు నిరూపించాలా, లేదు ఒరిజినల్ కాగితాలా అలాగని నేను నిరూపిస్తాను. చూడండి సార్, మరి మా కసింకోట మండలం ఎదురుపతి గ్రామం అనకాపల్లి జిల్లా పందల ఎల్లయ్యనాయుడు 203 సర్వే నెంబర్లో ఎకరా 70 సెంట్లు దోచుకున్నాడు సార్. 199/1లో 2 ఎకరాల 77 సెంట్లు దోచుకున్నాడు సార్. 199/4లో 2 ఎకరాల 27 సెంట్లు దొంగ పాలు పుస్తకం దోచుకున్నాడు సార్. కానీ 2019 జనవరి 28 భాస్కర కలెక్టర్ దగ్గర పిటిషన్ ఎడితే ఫిబ్రవరి 10వ తారీఖు ఆర్డీఓ గారు అందులో సగం భూమి కొలిసి నాకు ఇమ్మని మరి ఆర్డర్ వేస్తే కనీసం ఇప్పుడు దాకా కూడా ఇవ్వలేదు సార్. మరి ఇలాంటి కబ్జా దాడికే మా కసింకోట పోలీసులు సిఐ స్వామినాయుడు ఎంఆర్ఓలు ఎమ్మెల్యేలు అందరూ మరి జనసేన పార్టీ నాయకులు అందరూ మేము దోచుకున్నోడికే సపోర్ట్ చేస్తాం. మరి ఇలాంటి పందల నాయుడిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించమన్నారంట పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తే నేను ఆంధ్రాను వదిలేస్తాను సార్. అవునవయ్యా నేనే దోచుకోమన్నాను, నేనే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించమన్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తే నేను ఇంకా పిటిషన్లు ఎట్టడం మానేస్తాను సార్. ఇలాంటి నేను ఎందుకు ఆహ్వానించమని ముందు నేను తిహార్ జైలుకి తరలిస్తే కనీసం మరి నాకు న్యాయం చేయండి సార్ పవన్ కళ్యాణ్ సార్. చూడండి సార్, పందల నాయుడు దోచుకున్న నా రికార్డు చూడండి సార్. మీకు తన వాల్ పోస్టులు అయ్యి పంపిస్తాను సార్. సార్ కంపల్సరీగా పేరు నాని గారండి, మీరు ఆ రోజు గుంటూరులోని మీకు ఇచ్చినాను సార్ రికార్డు. కంపల్సరీగా ఇది జగన్మోహన్ రెడ్డికి పంపించండి సారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని పొడిచిన ఏ ఒక్క నా కొడుకుని జగన్మోహన్ రెడ్డి వదలడం. తన తండ్రి రాజశేఖర రెడ్డి గారని వదులుతారే తప్ప జగన్మోహన్ రెడ్డి వదలరు. మరి ఇలా పందల ఎల్లయ్యనాయుడు వైసీపీ ప్రభుత్వంలో దొంగ సర్వేలు చేసి మరి జనసేన పార్టీ కండువా కప్పుకొని 7 ఎకరాలు దోచుకొని ఒక పేదవాడిని ఊరి నుంచి తోసేసినాడంటే ఇలాంటి మీరు ప్రభుత్వం మొదట ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ పందల నాయుడు కుటుంబాన్ని తిహార్ జైలుకి తరలించవలసిందిగా మరి జగన్మోహన్ రెడ్డిని కలిసిదాకా నేను వదలను సార్. జగన్మోహన్ రెడ్డి నాకు మాట ఇస్తా సార్ కంపల్సరీగా. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొదటి పథకం పందల ఎల్లయ్యనాయుడిని తిహార్ జైలుకి తరలించాలి. పందల ఎల్లయ్యనాయుడు దగ్గర ఉన్న దొంగ సర్వేలు దొంగ భూములన్నీ మరి తన మొత్తం సీల్ చేసేయాలి సార్ ప్లీజ్ సార్. పందల ఎల్లయ్యనాయుడు వైఫ్ ఆఫ్ నాగమణి, సన్ ఆఫ్ తిరునాథరావు ఈశ్వేశ్వరరావు, తన 2 కొడుకులు కూడా ఈ భూభాగస్తులు సార్. పందల ఎల్లయ్యనాయుడు, తన భార్య నాగమణి, తన కొడుకు తిరునాథరావు, తన కొడుకు ఈశ్వేశ్వరరావు. మరి ఈ వెనకాల మరి జనసేన నాయకులే మరి దోచుకుడు మరి సపోర్ట్ చేస్తే నేను ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి సార్ ప్లీజ్ సార్. మరి కంపల్సరీగా నా సమస్య మరి పవన్ కళ్యాణ్ గారు చూడాలా, చంద్రబాబు నాయుడు గారు చూడాలా, నారా లోకేష్ గారు చూడాలా, మాజీ సీఎం జగన్ గారు చూడాలా. ఎవడు పందల నాయుడు మీద చర్య తీసుకుంటాడు? అసలు పందల నాయుడు మీద చర్య తీసుకునే ఇంకా మగాడ లేడని నేను ఆంధ్రా నుంచి వెళ్ళిపోనాను సార్. ఎందుకంటే పందల నాయుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు సార్. మా కసింకోట సిఐ స్వామినాయుడు అయితే పందల నాయుడికి తనకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు సార్. చిన్నది కాలిపోయిందంటే ఊరిలోకి వచ్చి పొలం తీసి వచ్చి వీడియో తీసినాడు సార్. అమ్మో నా పందల నాయుడికి కబ్జా చేసినాడు, అయ్యో నా పందల నాయుడు భూములన్నీ ఆక్యుపై చేసినాడు, అమ్మో నా పందల నాయుడికి అన్యాయం జరిగింది. కానీ రికార్డ్ అంతా నాదే సార్ అంటే హై నీకేం పని లేదా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాడు సార్. మరి ఇలాంటోడి వల్లే కాదు సార్ మన భారతీయులందరూ, ఇలాంటోడి వల్లే కాదు సార్ మన భారతదేశం వాళ్ళందరూ వేరే దేశంలో పోతున్నారు సార్. ప్లీజ్ సార్ దయచేసి మా గ్రామాన్ని దయచేసి గవర్నర్ పాలన పెట్టండి సార్, రాష్ట్రపతి పాలన పెట్టండి, దయచేసి ప్రభుత్వాలు పరిపాలించకండి సార్ ప్లీజ్ సార్. మరి పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు సార్ మీరు గెలిచిన తర్వాత మీ పార్టీలోకి వస్తే తన్ని దోసేసి పేక మీద కాల్ వేసేసి మరి తిహార్ జైలుకి తరలించాను. మిమ్మల్ని ఏమో సంచలగూడ జైలుకి తరలించినప్పుడు ఈ పందల నాయుడిని తిహార్ జైలుకి తరలించలేరా సారు? మిమ్మల్ని కలుస్తాను సార్ కంపల్సరీగా. మీ ఇంటి దగ్గరికి వస్తాను సారు, మీ ఇంటి వాచ్మ్యాన్ కలుస్తాను సార్, మీ సెక్యూరిటీని కలుస్తాను సార్. కంపల్సరీగా నేను అక్కడే కటౌట్ పెట్టుకొని నేను అక్కడే నించుంటాను సార్ ప్లీజ్ సార్. మా పందల నాయుడిని ఎట్టి బస్సులో వదలకండి సార్.